దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఇలాంటి చక్కని వాతావరణాన్ని అనుగ్రహించాడు. నిన్నటి దినాన్ని చూసినప్పుడు చాలా ఆందోళనగా అనిపించింది. కానీ ప్రభు కృపను బట్టి దేవుడు చక్కని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేశాడు. ఈ సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు తమ్ముడు రాజశేఖర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారితో గత 4 సంవత్సరాలుగా పరిచయం ఉన్నా, కానీ దేవుని మహాకృపను బట్టి చాలా సన్నిహితులుగా నలగడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. నా తోటి సేవకులకు అందరికీ ప్రభు పేరిట నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేము మీకంటే గొప్పవారమని మేము పైన కూర్చోలేదు. మీరు మాకంటే యోగ్యులు, గొప్పవారు. దేవుని యొక్క కృపలో బలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక కుర్రవాడు స్కూల్కి ప్రతిరోజు లేటుగా వస్తున్నాడంట. ఒక బాబు ప్రతిరోజు కూడా స్కూల్కి లేటుగా వస్తున్నాడు. వస్తూ ఉంటే టీచర్ అడిగిందంట ఒక రోజున, అరే బాబు, ప్రతిరోజు లేటుగా వస్తున్నావు, ఏంటి సంగతి అని అడిగిందంట. వాడు చాలా చలాకీగా సమాధానం చెప్పాడు. మేడం, నీకు తెలీదా, ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు రోడ్ల మీద అక్కడక్కడ బోర్డులు పెట్టారండి, ఆ బోర్డులు ఇప్పుడు మీరు చదవలేదా అన్నాడంట. ఏం బోర్డు పెట్టాడ్రా అంటే, ఆగి నిదానముగా చూసి వెళ్ళండి అని రాయబడి ఉంది. అందుకోసమే అక్కడక్కడ ఆగి నిదానంగా చూసుకొని నడిచి వచ్చే లోపల ఈ టైం అవుతుంది మేడం, అందుకే నాకు లేట్ అవుతుంది అని చెప్పాడంట. తర్వాత రెండోది ఏంటంటే, అందరికంటే ముందుగా స్కూల్ బెల్ కొట్టక ముందే బ్యాగ్ తగిలించుకొని రెడీగా ఉన్నాడంట. మళ్ళీ అడిగిందంట, అరే నువ్వు రావటమే ఆలస్యంగా వస్తావు, పోయేటప్పుడు అందరికంటే ముందు బ్యాగ్ తగిలించుకుంటావు ఏంట్రా అని అడిగిందంట. ఎమ్మటే వాడు ఏం చెప్పాడంటే, మీరే చెప్పారు మేడం, ఆలస్యం అయితే అమృతం కూడా విషమవుతుందని చెప్పారు. మా అమ్మ ఎప్పుడూ పొద్దున్న వండింది వంట, కొంచెం లేట్ అయితే ఎక్కడ పాడైపోతున్నాను, త్వరగా పరిగిస్తున్నాను మేడం అన్నాడంట. ఈ రోజుల్లో చాలా మంది అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి సమయం ఉండదు. కనుక వచ్చేటప్పుడేమో చాలా ఆలస్యముగా, చాలా పోదాములే వద్దాములే అన్నట్టుగా వస్తారు. వచ్చిన తర్వాత టైం చూసుకోవడం ప్రారంభిస్తారు, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప ఆశీర్వాదం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈస్ గుడ్, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి ఎరిగినట్లయితే. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధికి వస్తాం. కనుక ఏమాత్రం ఆలస్యం చేయక దేవుని వాక్యాన్ని చదువుదాం, పిల్లరా, చూసుకుందాం. మానవుడు చాలా బలవంతుడు. మానవుడు ఏమంటాడంటే, కొన్నిసార్లు విర్రవీగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నేను అది కొట్టగలను, ఇది కొట్టగలను అనేటువంటి అహంకార స్వభావాన్ని కలిగి ఉంటాడు. మానవుడు ఎంత బలవంతుడో అంత బలహీనుడు కూడా. ఒక చెట్టును నరికి 5 నిమిషాల్లో పడేయగలిగిన శక్తి కలిగిన వాడే. కానీ అదే చెట్టు కన్నా పైన పడితే మానవుడు సస్తాడు. మానవుడి జీవితం అలాంటిది. నీకు తెలుసో తెలీదో, మానవుడిని ఈగ చంపేస్తుంది. ఈగ చంపేస్తుంది మానవుడిని. ఆ ఎర్రవీగే మానవుడు ఈగ ద్వారా చచ్చిపోతాడు. ఎలాగ చస్తాడు ఈగ ద్వారా అంటే, కలరా వస్తుంది. కలరా ద్వారా ఈగ ద్వారా చచ్చిపోతున్నాడు. మనిషి దోమ ద్వారా చచ్చిపోతాడు. దోమ ద్వారా ఎలా చచ్చిపోతాడు అని మీరు అడగచ్చేమో. ఈ దోమ వల్ల లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? టైఫాయిడ్ వస్తుంది, మలేరియా వస్తుంది, డెంగ్యూ వ్యాధి వస్తుంది. మీకు తెలుసు అనుకుంటా, గ్రీక్ వీరుడు మాసిదోనియా చక్రవర్తి అయినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ దేని చేసి చచ్చిపోయాడు? దోమకాటు చేసి చచ్చిపోయాడు. 33 సంవత్సరాల యవనస్తుడు, విర్రవీగాడు, ప్రపంచాన్ని జయించాడు, ప్రపంచాన్ని గడగడలాడించాడు. ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకొని, ఇదిగో నాకంటే ప్రపంచ పటములో నేను జయించలేని దేశం ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆయన పిన్ పాయింట్గా ఎతకడం ప్రారంభించాడు.
కానీ అలాంటి బలవంతుడు పరాక్రమశాలి అయినటువంటి వ్యక్తి ఆ గ్రీకు వీరుణ్ణి ఒక దోమ కాటు చేత సచ్చాడు. కనుక మానవుని యొక్క జీవితం నువ్వు ఎంత విర్రవీగుతున్నావో అంత భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితాన్ని పాడు చేస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో. నీకు ఇంకా తెలుసు అనుకుంటాను, నీకు కంటికి కనబడినటువంటి సూక్ష్మ జీవి ఈ రోజున ప్రపంచాన్ని 20 కోట్ల జనాభాని చంపేసింది. ఏంటది? కరోనా. కనుక ప్రపంచాన్ని కుదిపేసింది. కనుక మానవుని జీవితం మీకు చాలా సున్నితమైనటువంటి జీవితం. మీకు తెలుసు అనుకుంటాను, చాలా మంది వాట్సాప్ చూస్తుంటారు, లేకపోతే ఏమంటారు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. మీరు ఈ మధ్యన పోయిన సంవత్సరం జూన్ నెలలో 7వ తారీఖున ఒక సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి 41 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యవనస్తుడు, అంటే మధ్య ఏజ్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి మెడిసిన్ చదివి తర్వాత పీజీ చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 27 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను. 26-27 ఇయర్స్ అవుతుంది. రైట్? అంతేనండి. పీజీ అంటే ఎంబీబీఎస్ కావాలంటే ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళినా కూడా, బాబు గారు ఉన్నారు, టీచర్ గారు, వాళ్ళు చెప్పాలి ఎంత అవుతుంది. అప్రాక్సిమేట్లీ 25 ఇయర్స్ ఐ థింక్ పీజీ కంప్లీట్ అవ్వడానికి. అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 16 ఇయర్స్, ఆ తర్వాత వాళ్ళ కోర్సు 4.5 ఇయర్, ఆ తర్వాత బాండ్ 1 ఇయర్, ఆ తర్వాత 2 ఇయర్స్ పీజీ. కనుక ఇది చేయడానికి ఆల్మోస్ట్ 26 ఇయర్స్ అవుతుంది. ఈ 26 ఇయర్స్ తర్వాత నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గౌరవ గాంధీ అనేటువంటి పేరు కానీ మీరు కొడితే ఆయన డీటెయిల్స్ వస్తాయి. ఆయన హార్ట్ సర్జన్, ఆయన గుండెని ఆపరేషన్ చేసే వ్యక్తి. ఆయన 41 సంవత్సరాల వయసు, అంటే ఇంచుమించు 16 సంవత్సరాలు ఆయన ప్రాక్టీస్ లో 16,000 గుండె ఆపరేషన్లు చేశాడు. 16,000 గుండె ఆపరేషన్లు చేశాడు. కానీ 41 సంవత్సరాల వయసులో గుండె పోటుతో చచ్చిపోయాడు. 16,000 మందికి జీవాన్ని పోసిన వ్యక్తి, 16,000 మందికి గుండె ఆగిపోయిన గుండెల్ని బాగు చేసి పనిచేసినట్టుగా సహాయం చేసిన వ్యక్తి, ఆఖరికి ఆయన గుండె పోటుతో చచ్చిపోయాడు. కనుక మానవుని యొక్క జీవితానికి గ్యారెంటీ లేదు. మానవుని జీవితం ఎప్పుడు నశించిపోతుందో, ఎప్పుడు కూలిపోతాడో, ఎప్పుడు మట్టిలో కలిసిపోతాడో, ఎప్పుడు తన బతుకు అంతమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో. కానీ ఈ సమయంలో నేను చాలా మంది అనుకుంటారు, డబ్బుంటే బతికేయచ్చండి, డబ్బుంటే ఏదైనా చేయొచ్చండి అనుకుంటారు. ఒకవేళ డబ్బే కానీ నీకు ఆనందాన్ని ఇవ్వగలిగితే, డబ్బే కానీ నీకు సంతోషాన్ని ఇవ్వగలిగితే, డబ్బే కానీ నేను బతికించగలిగితే, పిల్లరా, నేను కొంతమంది వ్యక్తులను మేము ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాం. 2002వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున 2002వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున మన హైదరాబాదులోనే గొప్ప సినీ నటి అయినటువంటి ప్రతిష అనేటువంటి ఒక వ్యక్తి, సినిమా యాక్టర్, ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఈరోజు ఒకవేళ ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది కనుక, ఒకవేళ సూసైడ్ చేసుకొని బతికి ఉంటే, ఆమెను కాని అడిగితే, అమ్మా నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అని కాని అడిగితే, ఆమె చాలా రీజన్లు చెప్తుంది. ఒకవేళ ఆమె చనిపోయింది కనుక పోలీసులు కానీ అడిగితే, అయ్యా ఆమె ఎలా చచ్చిపోయింది అంటే, ఆమె ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఒకవేళ డాక్టర్లు ఆమెను పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు కానీ అడిగితే, ఆ డాక్టర్లు ఏం చెప్తారంటే, అయ్యా ఆమె చనిపోవడానికి కారణం లేకపోతే పలానా మందు తీసుకుంది, లేకపోతే పలానా టయానికి ఆమె చచ్చిపోయిందని చెప్పి డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ప్రశ్నిస్తే, అమ్మా ఈమె ఎందుకు చనిపోయింది అంటే, వాళ్ళు సెవరల్ రీజన్స్ చాలా కారణాలు చెప్తా వస్తారు. ఒకవేళ ఆమె కానీ బ్రతికి ఉంటే ఆమె ఈ విధంగా చెప్తుంది అని నేను అనుకుంటాను. పిల్లరా, ఒక 3 సంవత్సరాల క్రితం నా మేనగోడలు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది.
కనుక నేను ఎందుకు ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్తున్నానంటే, మానవుని జీవితం అనేది చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే ఏదైనా సరే సంతోషంగా హ్యాపీగా బతకచ్చు అనుకుంటారు. ఆమెకి డబ్బు లేక కాదు ఆత్మహత్య చేసుకున్నది. ఒకవేళ ఆమెకి అందం లేక కాదు ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఒకవేళ ఆమెకి సినిమాల్లో యాక్టింగ్ లేకపోతే ఆమెకు అవకాశాలు లేవని ఆత్మహత్య చేసుకోలేదు. ఒకవేళ ఆమెకు ఉన్నటువంటి గ్లామర్ను బట్టి ఆమెకి గ్లామర్ లేదనుకొని కాదు ఆమె ఆత్మహత్య చేసుకున్నది. షీ హ్యావ్ ఎవ్రీథింగ్, అన్ని ఉన్నాయి. కానీ తన జీవితంలో ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మీరు కానీ ఆలోచించినట్లయితే, ఈరోజు 4 విషయాలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి చాలా మంది ఈ రోజుల నిస్సృహలోకి వెళ్ళిపోవడానికి కారణం 4 విషయాలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 ఎంప్టీనెస్, ఖాళీతనం. రెండోది లోన్లీనెస్, అంటే ఖాళీతనం, ఒంటరితనం. మూడోది తిరస్కారం, నువ్వు నాకు అక్కరలేదు, నాకు అవసరం లేదనే విషయం. నాలుగోదిగా మీరు చూచినట్లయితే ఏంటంటే గిల్టీ కాన్షియన్స్. గిల్టీ కాన్షియన్స్ తెలుగులో ఏమంటారు? గిల్టీ కాన్షియన్స్ అంటే ఆత్మాన్యత, నాకు నోరు తిరగట్లేదు. ఓకే, అంటే నేను తప్పు చేసేసాను అనేటువంటి మనస్సాక్షి ఆమెని పట్టి పీడిస్తూ ఉంది. ఇది ఈ 4 రీజన్లు నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, ఒకవేళ డబ్బే కన్నా జీవితాలు మార్చగలిగితే, సంతోషాన్ని ఇవ్వగలిగితే, మీరు కానీ చాలా మందిని మీరు చూస్తారు. ఉదయ్ కిరణ్ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అదేవిధంగా రంగనాథ్ చనిపోయాడు, సిల్క్ స్మిత చనిపోయింది, దివ్య భారతి చనిపోయింది. ఇంకా మీరు ఆలోచిస్తూ ఉంటే ఇట్లాగా అనేక మందిని, నాకంటే మీకు ఎక్కువగా సినిమా యాక్టర్స్ చాలా మంది చనిపోయిన వాళ్ళ సంగతి మీకు తెలుసు. వాళ్ళకందరికీ డబ్బు లేక కాదు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గ్రామర్ లేక కాదు, లేకపోతే వాళ్ళకున్న పలుకుబడి లేక కాదు. వారి జీవితంలో ఈ 4 అనుభవాల్లో ఎక్కడో ఒకటి కొరత ఉంది. దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ వచ్చారు. ఈ రోజులో పిల్లరా చాలా మంది నటిస్తూ ఉన్నారు. ఒక రోజున రాజుబాబు సినిమా యాక్టర్, పాత సినిమా యాక్టర్, కామెడియన్ రాజుబాబు తెలుసు అనుకుంటా. మీకు తెలుసా రాజుబాబు? పాత సినిమా యాక్టర్, మనోళ్ళకి తెలుసుంటారు. ఈ రాజుబాబు ఒకరోజు ఆయన చూడంగానే అందరూ నవ్వుతూ ఉంటారు. ఆయన చూడంగానే ఒక ఏడుస్తున్నవాడు కూడా నవ్వుతూ ఉంటాడు. అలాంటి కామెడియన్. అయితే ఒక రోజున తన భార్యని ఇంటర్వ్యూ చేశారంట. ఏమని ఇంటర్వ్యూ చేశారంటే, నువ్వు చాలా ధనిరాలువమ్మా, నీ భర్త ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, నీ భర్త ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు, ఆయన నవ్వడమే కాదు అనేక మందిని నవ్విస్తూ ఉంటాడు, యు ఆర్ బ్లెస్డ్ ఫ్యామిలీ అని చెప్పి ఆమెని అభినందిస్తూ ఉన్నారు. ఆమెను అభినందిస్తామంటే రోజారామని తన భార్య ఏడవడం ప్రారంభించింది, ఏడుస్తూ ఉందంట. ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే, ఆయన పైకి నవ్వుతూనే ఉన్నాడు కానీ ఆయన హృదయములో ఎప్పుడు కూడా తాగుతూ ఆయన వ్యసనములో బానిసైపోయినాడండి అని చెప్పేవాళ్ళు. ఆయన ఒక రోజున రాజుబాబుని కూడా ఇంటర్వ్యూ చేశారంట. అయ్యా, మీరు అందరూ ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, నువ్వు అందరినీ నవ్విస్తూ ఉంటావు, యు ఆర్ బెస్ట్ కామెడియన్ అని చెప్పి ఆయన్ని అభినందిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నటిస్తూ ఉన్నాను అన్నాడు. నవ్వలేక ఏడుస్తున్నాను, ఏడవలేక నవ్వుతూ ఉన్నాను. కనుక నేను ఆ కెమెరా ముందు నేను నటిస్తున్నానే కానీ వాస్తవంగా నా జీవితంలో నెమ్మది లేని పరిస్థితి, వాస్తవంగా నా జీవితంలో సమాధానం లేని పరిస్థితి, వాస్తవంగా నా జీవితంలో నిద్ర లేని రాత్రుల్లో ఎన్నో గడుపుచూ ఉన్నాను. కనుక దాన్ని మానడానికి నేను మత్తుకు బానిసైపోయిన బ్రతుకుచూ ఉన్నాను. నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సమాధానము లేదని చెప్పి అతడు స్టేట్మెంట్ ఇవ్వడం ప్రారంభించాడు. పిల్లరా, నేను చదువుకుంటున్న దినాల్లో, నేను ఆ దినాల్లో ఉన్నప్పుడు ఒక ఆర్టికల్ నేను చదివాను. ఏంటి ఆర్టికల్ అంటే, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయనకి అన్ని టెస్టులు చేశారు కానీ ఏ రోగము లేదని చెప్పి డిసైడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇతను రోజు రోజుకి బలహీనుడైపోతూ ఉన్నాడు. రోజు రోజుకి అనారోగ్యం క్షీణిస్తున్నట్టు, తన శరీరం క్షీణిస్తున్నట్టుగా
చూశాడు. కనుక అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఏమీ కూడా కనిపించట్లేదు. ఆఖరికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ని కన్సర్న్ అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆయన గుర్తించింది ఏంటంటే ఈయన మానసికమైనటువంటి రోగి అని గుర్తించాడు. ఆ మానసికమైన స్థితిలో ఉండటం వల్ల ఆయనకి ఏం సలహా ఇచ్చాడంటే, అయ్యా నీకు మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నావు, మానసికంగా నువ్వు చాలా దెబ్బతిని ఉన్నావు, కనుక నీకు ఒక సలహా చెప్తాను, అది మాత్రమే నీ జీవితానికి ఆనందాన్ని సంతోషాన్ని తీసుకురాగలదు అని చెప్పాడు. ఏంటయ్యా అంటే, మద్రాసులో మెరీనా బీచ్ లో జెమినీ సర్కస్ ఒకటి నడుస్తా ఉంది. ఆ జెమినీ సర్కస్ కానీ వెళితే అక్కడ బఫూన్స్ ఉంటారు. అక్కడ 3 గంటల సేపు ఆ సర్కస్ నడుస్తుంది. ఈ 3 గంటలు కూడా సర్కస్ లో ఆ బఫూన్స్ చాలా అందరినీ నవ్విస్తూ ఉంటారు. కనుక నువ్వు అక్కడికి వెళితే నువ్వు కూడా నవ్వుతూ ఉంటావు. ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా ఆడికి వెళ్ళినప్పుడు తప్పకుండా నవ్వుతావు, ఆనందం వస్తుంది. కనుక 3 గంటల సేపు నువ్వు చాలా సంతోషిస్తావు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాన్నే జ్ఞాపకం చేసుకుని ఆనందిస్తా ఉండు, ఆటోమేటిక్ గా నీ సమస్యలన్నీ క్లియర్ అవుతాయని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తూ ఉంటే ఈ వ్యక్తి ఏడవడం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే ఆయన చెప్పిన సలహా ఏంటంటే, ఆ జెమినీ సర్కస్ లో బఫూన్ నేనేనండి అన్నాడు. ఆ జెమినీ సర్కస్ లో బఫూన్ నేనే అన్నాడు. కనుక పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది పైకి నటిస్తున్నారు కానీ అంతరంగములో దుఃఖం. అందుకే మహాజ్ఞాని సొలొమోను ఈ మాట అంటాడు, ఒకడు నవ్వుచున్నట్టుగా కనిపిస్తాడే కానీ వాళ్ళ హృదయంలో ఉన్న బాధ, హృదయంలో ఉన్న వేదన ఎవరికి తెలుసు అంటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది కూడా నువ్వు బయటికి నవ్వుతూ ఉండొచ్చేమో కానీ, బయటికి నువ్వు కనబడుతున్నప్పుడు సంతోషంగా కనబడచ్చేమో కానీ నీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్న సమస్య ఒకవేళ నిన్ను కృంగదీస్తూ ఉండొచ్చు, ఒకవేళ నేను దుఃఖపరుస్తూ ఉండొచ్చు, ఒకవేళ నేను గాయాన్ని రేపుతూ ఉండొచ్చు. ఈ రోజున నా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో గొప్ప విడుదల కలగబోతూ ఉన్నది. కనుక పిల్లరా, ఒకవేళ ఆ యొక్క స్త్రీని కానీ అడిగితే ఆమె చెప్తుంది కదా, ఎంటీనెస్ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి జీవితంలో పిల్లరా ఏదో ఖాళీతనం అనేది మనకు కనిపిస్తా ఉన్నది. ఎంత తిన్నా సరే, ఏది చేసినా సరే మన జీవితంలో ఏదో కొదువైనటువంటి పరిస్థితి మనకు కుంగతీస్తూ ఉంటుంది. కనుక ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది పిల్లరా. ఏమని సెలవిస్తుంది తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇదిగో నా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటాడు. మత్తయి సువార్త 11:28 మాట రాయబడి ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటాడు. ఈ రోజులో మనిషికి విశ్రాంతి లేదు. ఏదో చెయ్యాలా, ఏదో సంపాదించాలా, ఏదో నా జీవితాన్ని వెళ్ళగా గడపాలా అనుకొని మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక మానవుడి జీవితంలో నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం, సమాధానం లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. డబ్బు అయితే ఉన్నది కానీ, డబ్బు అయితే సంపాదిస్తున్నాడే కానీ వాడి జీవితంలో ఏదో కొదువైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆ కొదువ నీ జీవితంలో నీ దేవుడు నీకు అద్భుతమైన విడుదల ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక పిల్లరా, ఆమెలో ఉన్నటువంటి ఆ ఖాళీతనం అనేది ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇదిగో ప్రకటన గ్రంథం 3:20 ఈ విధంగా సెలవిస్తున్నది, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర తట్టుచూ ఉన్నాను, ఎవరైనా నా స్వరము విని నా తలుపు తీసినట్లయితే నేను అతనిలోకి వస్తాను, అప్పుడు నేను అతను కలిసి మేము సహవాసం చేస్తాం, మేము కలిసి భోజనం చేస్తామంటున్నాడు. కనుక రాత్రి పిల్లరా, నీ ఖాళీగున్న నీ హృదయంలోకి, నీ ఖాళీగున్న నీ జీవితంలోకి యేసయ్య రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కానవస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ కుటుంబం చక్కబెట్టబోతుంది, నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచ
మార్చబోతూ ఉన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే నువ్వు పొందలేకపోతున్నావో, ఏదైతే నువ్వు విడుదల పొందలేకపోతున్నావో, అది నీ జీవితంలో ఈ రాత్రి యేసయ్య అందుకే అంటున్నాడు, ఆయన నీ హృదయాన్ని తడుచు ఉన్నాడు. నువ్వు కాన తెరిచి నువ్వు దేవుని కన్నా ఆహ్వానిస్తే ఈ రాత్రి నీ జీవితానికి ఒక గొప్ప విడుదల దినముగా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. మొట్టమొదటి చూశారంటే ఆమె ఖాళీతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ ఎంప్టీనెస్. ఆ ఖాళీతనాన్ని ఎవరో నింపలేరు. నీ భర్త నింపలేడు, నీ భార్య నింపలేదు, నీ బిడ్డలు నింపలేరు, నీ తల్లిదండ్రులు నింపలేరు. కానీ పిల్లరా, ఆ ఖాళీతనాన్ని తీసేది ఎవరంటే, ఆ ఖాళీతనములో ఎవరు నీకు సాయం చేస్తారంటే, నీ కొరకు ప్రాణం పెట్టి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన నా యేసయ్య మాత్రం ఆ కార్యాన్ని చేయగలడు. నా యేసయ్య మాత్రమే ఆ కార్యాన్ని చేయగలడు. నీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు, నీ జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు కనుక నీ జీవితంలో గొప్ప విడుదల కలిగించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు లోన్లీనెస్, ఒంటరితనాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజులో చాలా మంది పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, 102వ కీర్తన 7వ వచనం అంటాడు, దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా, నేను ఇంటి మీద ఒంటరి పిచ్చుక వలె నేను మూలుగుచున్నాను ప్రభు అన్నాడు. నేను దావీదుకి అనేక మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఆయనకు ఉన్నారు. కానీ పిల్లరా, అయినా సరే ఆయన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చాలా మంది అనుకోవచ్చు పిల్లరా, కుటుంబంలో అందరూ కలిసే ఉన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, వాళ్ళు ఎవరితో పంచుకోలేని విషయాలు, వాళ్ళ జీవితంలో ఏదో ఒంటరితనాన్ని అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక నీ జీవితంలో పిల్లరా, నేను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు, నిన్ను ప్రేమించే వాళ్ళు లేకపోవచ్చు, నీ కొరకు నీకు ఆలోచన చెప్పేవారు లేకపోవచ్చు. కానీ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది పిల్లరా. మీరు కాన యోహాను సువార్త 16:32 వచనం కానీ మీరు చదివితే దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది తెలుసా? యేసు ప్రభువారే స్వయముగా ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఇదిగో నన్ను ఒక రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది, ఒక గడియ వస్తుంది, మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి ఒంటరి వాడిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు వస్తుంది. కానీ నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి నాతో కూడా ఉన్నాడని చెప్పి యేసు క్రీస్తు ప్రభుల వారే ఆయన స్వయముగా చెప్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను దిక్కులేని వాడిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా భయపడుతున్న సమయంలో, కలవరపడుతున్న సమయంలో ఆయన చెప్తున్నాడు కదా, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేసిన నా దేవుడు ఈ రాత్రి నీతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. నీ బ్రతుకులో ఒక అద్భుతమైనటువంటి ఆయన సహవాసం చేయాలని ఈ రాత్రి దేవుడు ఆశించని ఇక్కడ పిలిచాడు. ఆశించి పిలుస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒంటరితనాన్ని తీసివేయడానికి, నీకు ఒకవేళ కుటుంబం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, నీకు తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ పిల్లరా కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. ఒంటరితనం దాన్ని ఎవరు సహించలేరు, దాన్ని ఎవరు కూడా భరించలేరు. కొన్నిసార్లు మన జీవితంలో ఎవరు లేనట్టుగా కృంగిపోతూ ఉంటాం, ఎవరు లేనట్టుగా మనం దిక్కులేని వారుగా ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు లాభం అన్నాడు యేసయ్య. నేను ఆరోహణమై వెళ్ళిపోవటం మీకు మేలు. ఎందుకో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయిన దేవుడు వస్తాడు, సత్యస్వరూపైన దేవుడు వస్తాడు. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు దేవుడు. ఆయన మనతో ఉండే దేవుడు, ఆయన మనలో ఉండే దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన కన్నీరు తుడిచే దేవుడు, నీ దుఃఖ దినాలు
కూడా ఆయన ఒంటరిగా లేకుండా నీతో నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఆలోచించినప్పుడు ఏశావుని అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. యాకోబు ఒంటరిగా పారిపోతా ఉన్నాడు, ఒంటరిగా పోతూ ఉన్నాడు. కానీ ఆ ఒంటరి సమయంలో దేవుడు పిల్లరా ఆ యొక్క స్థలములో దేవుడు అతన్ని కలుసుకోవడం ప్రారంభించాడు. ఆ కలుసుకోవడమే కాదు, ఆ పరలోకము తెరిచి భూమికి ఆకాశానికి మధ్యన ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు ఎక్కడం దిగడం, ఆ పరలోక దృశ్యాన్ని చూశాడు యాకోబు పిల్లరా. కనుక యాకోబు, నువ్వు ఒంటరిగా లేవు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ప్రక్కనే నడిచాను. నువ్వు గమనించలేదు, కానీ నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి నేను నీకు సృష్టికర్త అయిన దేవుడని చెప్పి నిరూపించుకోవడానికి యాకోబుకి ఆ దర్శనాన్ని చూపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరిగా ఉన్నావా? ఈ రాత్రి ఆ ఒంటరితనం దేవుడు తీసివేయబోతున్నాడు. నీ అర్థం చేసుకునే మనసు ఎవరికి లేకపోవచ్చు, యేసయ్య నిన్ను అర్థం చేసుకుంటాడు. యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. కనుక ఆయన నీ పక్కనే ఉన్నాడు. అందుకే యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకములో ఉన్నవాడు కాదు, ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నది ఎవరు? యేసు కని నీ హృదయం ఇచ్చుంటే, యేసుని కని నీ హృదయంలో చేర్చుకుంటే నీకంటే గొప్పవారు, నీకంటే బలవంతులు, నీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనకు నువ్వు ఇష్టడు కనుక జాగ్రత్త. మూడోది తిరస్కారం. నువ్వు నాకు అక్కరలేదు, నీవు నాకు అవసరం లేదు. ఈ రోజులో చాలామంది ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరి మీద అయితే ఎక్కువగా ఆధారపడతామో, ఎవరి మీదైతే వారే నాకు సర్వం అనుకొని నడుస్తూ ఉంటాము, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని తునీకరించవచ్చు, కొన్నిసార్లు మనం త్రోసివేయచ్చు, కొన్నిసార్లు వాళ్ళు అనుకున్నది, వాళ్ళు చెప్పినది, వాళ్ళు కోరుకున్నది మన దగ్గర దొరకనప్పుడు కొన్నిసార్లు మనం వదిలిపెట్టేస్తారు, కొన్నిసార్లు వదిలేస్తారు, కొన్నిసార్లు మనల్ని తునీకరిస్తారు. తిరస్కారం, తునీకరించే స్వభావం. కానీ యేసయ్య అంటాడు, నిన్నెన్నడూ విడిచిపెట్టను అన్నాడు. నిన్ను విడవను ఎడబాయును అని సెలవిచ్చాడు. ఒక్కసారి నువ్వు దేవునితో నువ్వు కనెక్ట్ అయితే, ఒక్కసారి నువ్వు దేవునితో సహవాసం చేస్తే, ఒక్కసారి దేవునితో నువ్వు నడవగలిగి నడిస్తే దేవుడు అంటాడు, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయును. నేను ఎప్పుడు దాకా తోడుగా ఉంటానంటే జీవితకాలం నీకు తోడుగా ఉంటానంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో అనేక సార్లు మనం ఎదుర్కొన్న పరిస్థితులు మనకు తెలుసు. కొన్నిసార్లు నువ్వు అవసరం లేదు అనేవాళ్ళు, కొన్నిసార్లు నువ్వు నాకు అక్కరలేదు అనుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది జీవితాలు నాశనం చేసుకుంటారు. కానీ పిల్లరా, నేను మనవి చేస్తూ ఉన్నాను, నిన్ను ఈ లోకం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, నిన్ను కట్టుకున్నవాడు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా, నిన్ను కట్టుకున్నటువంటి నీ భార్య, నీ భర్త ఒకవేళ వీళ్ళు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా, ఒకవేళ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా, ఒకవేళ బిడ్డలు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా, కానీ నీ దేవుడైన యెహోవా, నీ రక్షకుడైన యేసు క్రీస్తు నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, కొన్నిసార్లు మనకన్నా ఏదైనా తప్పు చేస్తే మనం తునీకరించి పక్కకు తోసేస్తావు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో, నా దగ్గరకు వచ్చేవా నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. నా దగ్గరకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేయను. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీ జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నా,
ఒకవేళ నీ జీవితంలో చేదైన అనుభవాలు నీ కలిగి ఉన్నా, కొన్నిసార్లు నీ జీవితంలో విరక్తి కలిగినటువంటి పరిస్థితులు నీ కలిగి వచ్చిన, అందరి చేత నువ్వు వెలివేయబడిన, అందరి చేత తునీకరించబడిన, దేవుడు అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు నీ పరిస్థితి ఏదైనా పర్వాలా, నీ స్థితి ఏదైనా పర్వాలా, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా దగ్గరికి వచ్చావు కనుక నీకు సురక్షితమైన కాపుదలు ఇస్తాను, నీకు సరైన భద్రతనిస్తాను. నేను నీ బలహీనతలు చూసేవాడిని కాదు. నీ జీవితంలో నువ్వు కాన నన్ను గుర్తిస్తే చాలు, నీ జీవితాన్ని మారుస్తాను. నీకు నెమ్మదితో కూడిన, ప్రశాంతతో కూడిన వాతావరణాన్ని కలిగిస్తాను. నీ పాపాలని జ్ఞాపకం చేసుకునేవాడిని కాదు, లేకపోతే పదే పదే దాన్ని గుర్తు చేసి నిన్ను గాయపరిచేవాడిని కాదు. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దానికంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటాడు ప్రభు. కనుక ఈ రాత్రి వేళ సమయంలో నీవు తిరస్కరించిన అనేక మంది చేత నువ్వు తునీకరించబడి ఉండొచ్చు, అనేక మంది చేత నువ్వు త్రోసివేయబడి ఉండొచ్చు, అనేక మంది చేత నువ్వు వ్యర్థుడా అని చెప్పి నిన్ను పనికిరాని వాడుగా తోసివేయి ఉండొచ్చు. ఆ రోజున దావీదును కూడా అందరూ త్రోసివేశారు. తల్లిదండ్రులు కూడా ఆఖరికి దావీదును గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ పిల్లరా, దావీదుని దేవుడు గుర్తిస్తూ వచ్చాడు. దావీదుని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. యోసేపుని అందరూ కూడా త్రోసివేశారు. యోసేపుని తీసుకెళ్లి గుంటలో పడేశారు, గుంటలోని తీసుకెళ్లి ఆ యొక్క చెరసాల్లో వేసేశారు. కానీ పరిస్థితులు ఏదైనా సరే యోసేపుని దేవుడు విడిచిపెట్ల, యోసేపుతో కూడా దేవుడు ఉన్నాడు. కనుకనే యోసేపు ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించడానికి కారణమయ్యాడు. కనుక ఈ రాత్రి వేళ సమయంలో నిన్ను ఎవరు వద్దనుకున్నా, ఎవరు తునీకరించినా, ఎవరు త్రోసివేసినా, ఎవరు నాకు అక్కర్లేదని చెప్పినా, యేసయ్య అంటాడు నువ్వు నాకు అక్కరకి, నువ్వు నాకు కావాలి, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తెవి, కనుక నేను నిన్ను త్రోసివేయను, నా దగ్గరికి రా అని దేవుడు ఆహ్వానం పిలుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రిలాగా మనం పిలుస్తున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఆ తప్పిపోయిన కుమారుడు పిల్లరా, ఆయన ఇష్టానుసారమైన జీవితం జీవించాడు, ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికాడు. కానీ ఒక రోజున ఆయన తన తప్పును తెలుసుకున్నాడు. తను దేవుడు ఆయన తండ్రి వైపు చూశాడు. తన తండ్రి ఇంటిలో అనేక మందికి భోజనం ఉన్నది, అనేక మంది పనివారు సమృద్ధిగా బ్రతుకుచూ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితిలో ఆయన గుర్తు వచ్చింది, నేనైతే ఇక్కడ ఎందుకు వేదన పడాలనుకున్నాడు. ఆఖరికి తండ్రి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. పిల్లరా, ఆయన మనసు ఎలాంటిదంటే, నేను ఈ రోజున నా తండ్రి ఇంటిలో నేను పనివాడిగా ఉంటాను, కానీ కొడుకుగా ఉండడానికి నేను యోగ్యుని కాదు అనుకున్నాడు. కానీ పిల్లరా, ఆ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఆ పిల్లవాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆయన కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. ఆఖరికి అక్కడ రాయబడిన మాట, ఆయనకి ప్రశస్తమైన వస్త్రాలను తొడిగించాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. కారణం ఏంటి తెలుసా? ఆ కంపు ఈ లోకం ఎవరు చూడకూడదు అని చెప్పి తండ్రి తన వస్త్రాలు, తన బిడ్డకి వస్త్రాలు కప్పాడు. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు దేవుని దగ్గరికి వస్తే లోకము నిన్ను ఆ పాప రోత జీవితములు కనబడకుండా దేవుడు తన ప్రశస్తమైనటువంటి రక్షణ వస్త్రాన్ని నీకు అలంకరింపచేస్తాడు. రెండోదిగా మనం చూచినప్పుడు ఆయన చేతికి ఉంగరం పెట్టాడు. ఉంగరం పెట్టడం అంటే గుర్తేందంటే, ఈయనేమో నేను దాసుడుగా ఉండాలనుకున్నాడు, కానీ తండ్రి ఉద్దేశం దాసుడు కాదు. నువ్వు వెళ్ళేటప్పుడు తన కొడుకుగానే వెళ్ళావు, తిరిగి వచ్చినప్పుడు కూడా నీకు కొడుకు అధికారమే నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఆ రోజున కుమారుడికి అధికారం ఇచ్చాడు. మూడోది చెప్పులు తొడిగించాడు. చెప్పులు తొడిగించడం అంటే, నీవు ఇంతకు ముందు కొడుకుగా ఏ విధంగా స్వేచ్ఛ కలిగి ఉన్నావో, ఈ రోజు కూడా నా ఇంటిలో అదే స్వేచ్ఛ నీకు ఇస్తాను అంటున్నాడు. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉండొచ్చావు, ఒకప్పుడు దేవుని ప్రేమ, దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్న నీవు, దేవునితో సరైన సహవాసాన్ని కలిగిన నీవు, ఒకవేళ మధ్యలో ఏదైనా పొరపాటు చేసి దేవునికి దూరస్తుడు అయ్యేవేమో, నువ్వు తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ఈ రాత్రి కూడా యేసయ్య అదే మనసుతో నిన్ను ప్రేమించడానికి, నిన్ను చేర్చుకోవడానికి, తన కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి దేవుడు ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు.
ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నాలుగోదిగా నేను ముగించబోతూ ఉన్నాను. నాలుగోది గిల్టీ కాన్షియన్స్. అంటే ఇందాకే నేను చెప్పాను, అది నాకైతే నోరు తిరగదు. అంటే దోష ఆరోపణ. వెరీ గుడ్. అంటే తప్పు చేశాను అనేటువంటి మనస్సాక్షి, అంటే అది మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉన్నది, యూదా పాపము ఇనప గంటముతోనూ వజ్రపు మనతోనూ లిఖించబడి ఉన్నది. ఏ విధంగా రాసిందంటే 9వ అధ్యాయం 2వ వచనం, 17వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. యూదా పాపము ఇనప గంటముతోనూ వజ్రపు మనతోనూ లిఖించబడి ఉన్నది. అది ఎక్కడ రాయబడి? మన హృదయం అనే పలకల మీద రాయబడి ఉన్నది. మనం అనుకోవచ్చు, నేను చేసింది ఎవరికి తెలియదని. దేవుడు మన హృదయం అనే పలకల మీద దాన్ని రాస్తూ ఉన్నాడు. కనుక మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు, మనం తప్పించుకోవడానికి మార్గమే లేదు. కనుక పిల్లరా, జాగ్రత్త సుమ. కనుక అక్కడ రాయబడిన మాట ఆ విధంగా ఉన్నది. మీరు చూచినప్పుడు ఆయన బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నీ మనస్సాక్షిని చంపుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పదే పదే తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ దేవుని బిడలు, దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. కనుక నువ్వు పడిన స్థితిలో లేకుండా ఆ పడిన స్థితి నుంచి లేచే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నీ దగ్గరికి, దేవుని వాక్కు నీ దగ్గరికి వచ్చినప్పుడు, దానికాను నువ్వు అంగీకరించగలిగితే, దానికాను నువ్వు స్వీకరించగలిగితే, దానికాను నువ్వు కాను నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు కాన తీర్మానం చేసుకోగలిగితే, నీ జీవితంలో మునుపు కోల్పోయిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. కనుక నీ పాపములు క్షమించే అధికారం ఈ భూమి మీద ఎవరికి అధికారం లేదు. ఏ మానవుడు కూడా, ఎవరు కూడా నీ పాపాలు క్షమించే అధికారం లేదు. కానీ నీ పాపములు క్షమించే అధికారం, నీ పాపము నుంచి విడిపించగలిగిన అధికారం, నీ పాపములను శాపములను కొట్టివేసి నేను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, దేవుని రాజ్యానికి వారసుడిగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు మాత్రమే చేయగలడు. ఆయన మాత్రమే చేయగలడు. అందుకోసమే 89వ కీర్తన 48వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా? పాతాళం వశము కాకుండా తను తప్పించుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? మరణము నుంచి మనం ఎవరూ తప్పించలేరు. మరణం అనేది అందరికీ వస్తుంది. చదువుకున్న వాడికి వస్తుంది, చదువు లేని వాడికి వస్తుంది, ధనవంతుడికి వస్తుంది, దరిద్రుడికి వస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, బయట ఉన్న వాళ్ళకి వస్తుంది, అంతఃపురంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, గుడిసెలో ఉన్న వాళ్ళకి వస్తుంది. అది వయసుతో సంబంధం లేదు, మతముతో సంబంధం లేదు, కులముతో సంబంధం లేదు, ఆడ మొగ అనే తేడా లేదు. అది అందరికీ ఎప్పుడైనా ఏదో ఒక రోజున మరణించక తప్పదు. మనిషికి మరణం వస్తుంది, కానీ మరణము నుంచి నేను ఎవరు తప్పించలేరు. ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, లాజరుని బ్రతికించాడు కదా అంటే లాజరు మళ్ళీ చచ్చిపోయాడు. అదేవిధంగా యాయీరు కుమార్తెను బ్రతికించాడు కదా అంటే మళ్ళీ చచ్చిపోయింది. అదేవిధంగా విధవరాలు కుమారుని బ్రతికించాడు కదా అంటే మళ్ళీ చచ్చిపోయాడు. కనుక మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ మరణం నుంచి నేను ఎవరు తప్పించలేరు. కానీ పాతాళ వశము కాకుండా తప్పించగలిగిన వ్యక్తి కావాలి. ఆ పాతాళ వశం నుంచి తప్పించడానికి మన ప్రభువైన యేసు క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చాడు. పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ పాపమును నివారించడానికి, నీ పాపము నుంచి నేను తొలగించడానికి, ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి నేను విముక్తిని చేయడానికి యేసయ్య వచ్చాడు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఈ రోజుల్లో పాపాన్ని కప్పిపెట్టుకుంటూ ఉన్నారు. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికిరాన్ని పొందుతాడు. నీ పాపాన్ని ఇంకా దాచుకోవద్దు. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఈ రాత్రి దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. కనుక నీ పాపాన్ని కప్పిపెట్టుకోవద్దు. నీ పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకో. ప్రభువా నేను పాపినని చెప్పి ఒప్పుకోవడం ప్రారంభించు. ఆ రోజున అందరూ కూడా జక్కయ్యని తిరస్కారంగా చూశారు. జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఏమన్నాడు తెలుసా? జక్కయ్య అనుకున్నా, నన్ను ఎవరు చూడరులే అనుకున్నాడు, నేను ఎవరికి తెలియదులే అనుకున్నాడు.
పిల్లరా, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు చేసేది ఎవరికి తెలియదు అనుకోవచ్చు. ఆ రోజున చెట్టు వెనకాల ఉన్నటువంటి ఆదాము తెలుసు. అదే విధంగా చెట్టు కింద ఉన్నటువంటి చెట్టు పైన ఉన్నటువంటి జక్కై తెలుసు. చెట్టు కింద ఉన్నటువంటి నతానేలు తెలుసు దేవునికి. ఈ రోజున ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంది. 800 కోట్ల జనాభాలో ఉన్న ప్రతి వ్యక్తిని గురించి దేవునికి తెలుసు. ఆయనకి మరుగైన స్థలం అంటూ ఏమీ లేదు. అందుకే దావీదు భక్తుడు 139వ కీర్తన మనం చూసినట్లయితే, ప్రభువా నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేచుడం నీకు తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా తలంపులు తెలుసు, నా ఆలోచనలు తెలుసు. కనుక ప్రభువా నేను ఎక్కడికి పోదును, ఎక్కడ తప్పించుకోగలను? నేను ఎక్కడికి తప్పించుకోలేవు సుమా. నువ్వు అనుకోవచ్చేమో నన్ను ఎవరు పట్టించుకోరులే, నాకు నేను చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటున్నావేమో. కానీ యేసయ్య నీ జీవితంలో ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు చూస్తూ ఉన్నాడు, నీ తలంపులు చూస్తూ ఉన్నాడు, నీ క్రియలు చూస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, ఆ గిల్టీ కాన్షియన్స్, నువ్వు చేసిన తప్పు నేను పదే నేను గుర్తు చేస్తున్నప్పుడు కూడా నీ మనస్సాక్షిని గద్దిస్తున్నా సరే, ఇంకా వాతవేయబడిన మనస్సాక్షిలాగా కాక ఈ రోజైనా సరే నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అంటున్నా. నీ హృదయము చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. దాన్ని నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ బ్రతుకుని మార్చగలిగిన వాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో రాతి గుండెని తీసివేసి నేను నీకు మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ రాత్రి పిల్లరా, ఆ కఠినమైన మనసు, లేకపోతే స్థిరత్వం లేని మనసు, నిలకడ లేని మనసు, యథార్థత లేని జీవితం, వాటన్నిటి రోజున దేవుడు నీకు విముక్తినిచ్చి నిన్ను స్వేచ్ఛమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య రాత్రి ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేసేవాడు కాదు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని చదివితే అక్కడ ఒక పాపాత్మరాలనే స్త్రీ ఆడ కనిపించింది. ఆ పాపాత్మరాల స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమె మీద రాళ్ళు వేసి చంపాలి, అందరూ ఆ విధంగా తరుముతూ ఉన్నారు. ఆ సమయంలో యేసయ్య అక్కడ కనిపించాడు. వాళ్ళు అడిగారు కదా, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా పాపములో చిప్పబడిన వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది, కనుక మీరేమి చెప్తారు అని అడిగారు. ఎమ్మటే యేసయ్య అక్కడ మీలో పాపము చేయని వాడు ఎవరో మొట్టమొదట రాయి అంటే ఒక్కరు కూడా రాయి వేయలా, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. కింద యేసయ్య వంగి రాస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు అక్కడ ఏమి రాశాడు అంటే, పిల్లరా మీరు ఈ వచనం చదివితే బాగుంటుందేమో. ద్వితోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ వచనం. ఎందుకంటే నాకు ఇచ్చిన టైం ముగించాలంటే నేను చదివిపిస్తే టైం చాలు. వారిద్దరు అనగా ఆ స్త్రీతో క్షయించిన పురుషుడును ఆ స్త్రీ కూడా చంపబడాలి. చాలు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇద్దరిని చంపాల. ఇలా ఎవరిని పట్టుకొచ్చారు? స్త్రీనే పట్టుకొచ్చారు. అర్థమవుతుందా? ఎవరిని పట్టుకొచ్చారు? స్త్రీనే పట్టుకొచ్చారు. దేవుడు ఏమంటున్నాడు? మరి వాడెక్కడ? ఒక్కనే పట్టుకొచ్చారు. కనుక మోషే ధర్మశాస్త్రం చెప్తుంది ఇద్దరిని చంపాలి. మీలో పాపము చేయని వాడు ఎవడో రాయి అంటే ఒక్కడు కూడా లేదు. ఈ రోజుల్లో ఎదుటివాడిని తప్పులు చెప్పడం ఈజీ. ఈ రోజులో నేను క్రైస్తవుడని చెప్పుకోవటం ఈజీ. క్రైస్తవ జీవితం జీవించడం కష్టం. బైబిల్ పట్టుకోవడం ఈజీ. బైబిల్లో ఉన్న వాక్యం చదవటం ఈజీ. వాక్యానుసారమైన జీవితం జీవించడం కష్టం. మెడలో సిలువేసుకోవటం ఈజీ. క్రీస్తు లాంటి శ్రమలో అనుభవించడం కష్టం. పిల్లరా, ఈ రోజుని మనం చేస్తున్నాం.
గిల్టీ కాన్షియన్స్, ఆ యొక్క మనస్సాక్షిని, వాత వేయబడిన మనస్సాక్షి కాక ఈ రాత్రి నా యేసయ్య నిన్ను క్షమించాలి, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపాలని క్షమిస్తాడు. నువ్వు ఎలాంటి తప్పిదము చేసినా, ఎలాంటి ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నా, ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించువా నన్ను అడిగితే, ఈ రాత్రి యేసయ్య నీ పాపాలెన్నడూ క్షమించేసి నీ పాపాలెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను అంటాడు యేసయ్య. ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ఆయన నీ జీవితంలో ఆయన ఈ రోజున రావాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయంలో ప్రవేశించాలనుకుంటున్నాడు. ఆయన కానీ నీ హృదయంలోకి వస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. కనుక పిల్లరా, ఈ రాత్రి ఆ యేసయ్యని ఎందుకు కాదనుకుంటున్నావు? ఈ రాత్రి ఆ యేసయ్యని ఎందుకు తునీకరిస్తున్నావు? ఈ రాత్రి యేసయ్యని ఆయన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆ యేసయ్య ఆయన ఇంకా కూడా ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన అర్థం చేసుకున్నట్టుగా నిన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఆయన క్షమించినట్టుగా ఎవరు నిన్ను క్షమించరు. ఆయన ప్రేమించినట్టుగా నిన్ను ఎవరు ప్రేమించరు. ఆ యేసు ఈ రాత్రి ఆయన నీకు కావాలంటున్నాడు. ఆయన నువ్వు కావాలంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన ప్రేమించినట్టుగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఆయన శాశ్వతమైన ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తున్నాడు. విడవక నీ ఎడల కృప చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా 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 ఆయన కరుణ కలిగిన హస్తాలు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? నీ జీవితంలో ఆ ఖాళీతనాన్ని నింపుతాడు. ఈ రాత్రి యేసయ్య నీ ఒంటరితనాన్ని తీసివేస్తాడు. యేసయ్య ఈ రాత్రి ఎవరు తునీకరించినా ఆయన తునీకరించేవాడు కాదు. ఈ రాత్రి యేసయ్య నీ అపరాధ భావాన్ని ఈ లోకము ఏలెత్తు చూపిస్తుందేమో, కానీ యేసయ్య అంటాడు, నీ పాపాలు ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోను. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే వాటిలన్నిటిని నేను కొట్టివేస్తాను, వాటిలన్నిటి నుంచి నేను వాటిలన్నిటిని తుడిచివేస్తాను. నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. నీకు నూతనమైన ఆనందాన్ని కలిగించబోతున్నాను. ఈ రాత్రి ఆ యేసయ్యని నువ్వు అంగీకరిస్తావా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన నీవు ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావో దేవునికి తెలుసు. నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు. నీ బ్రతుకేంటో దేవునికి తెలుసు. నీకు నీ జీవితంలో మరుగైన స్థలం అంటూ ఏమీ లేదు. ప్రతిదీ దేవునికి తెలుసు. నీ జీవిత విధానం ఏంటో తెలుసు. నీ బ్రతుకేంటో తెలుసు. నీ బ్రతుకులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో దేవునికి తెలుసు. ఈ రాత్రి ఆ యేసయ్య అంటున్నాడు కదా, అమ్మా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను నిన్ను అర్థం చేసుకుంటాను. నేను ప్రేమించినట్టుగా ఎవరు నిన్ను ప్రేమించలేరు. నేను క్షమించినట్లుగా ఎవరు నిన్ను క్షమించలేరు. నిన్ను ఆదరించినట్టుగా ఎవరు నిన్ను ఆదరించలేరు. ఒకని తల్లి వాళ్ళు ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను ఒకవేళ తల్లి మరిచినా మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మరవను, నా అరిచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను చెప్పాడు. ఆ యేసయ్య ఈ రాత్రి కూడా ఇక్కడ ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, మనతో ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ ఖాళీతనాన్ని, నువ్వు ఖాళీగా వచ్చిన నీ జీవితంలో దేవుడు ఆయన ఆ ఖాళీతనాన్ని నింపాలనుకుంటూ ఉన్నాడు. అందుకే నీ హృదయం అనే తలుపును తడుచు ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఆ హృదయాన్ని నువ్వు తెరిచి ఈ రాత్రి యేసయ్యా నువ్వు నాలోకి రా, నాతో రా అనుక నువ్వు పిలవగలిగితే ఆ యేసు ఈ రాత్రి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తూ తల వంచండి. ఆయన నీ జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడు, రెండోది ఒంటరితనం, లోన్లీనెస్. నీ ఒంటరితనాన్ని దేవుడు విడుదలిస్తాడు. నీ ఒంటరితనములో దేవుడు నీకు సహాయం చేస్తాడు.
మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, తిరస్కారం. ఎవరు త్రోసివేసిన ఆయన త్రోసివేసేవాడి కాదు. నాలుగోదిగా మనం చూసాం, పిల్లరా, ఈ రాత్రి నీ పాపాలకి పరిష్కారం ఒకటే, ఆ సిలువ దగ్గరికి రా. ఆ సిలువలో కార్చిన రక్తాన్ని చూడు. ఆయన గొల్గోతా పర్వతం మీద, ఆ కల్వరి సిలువలో ఆయన చివరి బొట్టు వరకు ఆయన నీ పాపాల కొరకు తన రక్తాన్ని ధారపోసి నిన్ను కొన్నాడు. ఈ రాత్రి ఆ యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? నీకు ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల, గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం దేవుడిస్తాడు. ఈ రాత్రి ఈ నాలుగింట్లో ఏదైనా ఒక దాంట్లో నువ్వు బలహీనంగా పడుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు నీకు విడుదలిస్తాడు. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా,